హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అంటే థర్స్‌డే ఈరోజు కదా! సో, మార్నింగ్ వీడియో అనమాట. నేనైతే ఈరోజు మార్నింగ్ 6కి అయితే లేచానండి. సో, ఇంకా లెవ్వగానే నేనైతే ఫస్ట్ అన్నం అయితే పెట్టేసాననమాట స్టవ్ పైన. ఇంకా తర్వాత బయటికొచ్చేసి ఇంకా బయట మొత్తం ఊడ్చేద్దామనేసి వచ్చేలోగా ఇంకా ఫుల్లు వర్షం అయితే పడిందండి బయటైతే. ఇంకా బాగా పచ్చిగా ఉంది గదా అనేసి లోపలంతా 2 వైపులా ఊడ్చేసి ఇంకా బయట వాకిలి గూడా ఊడ్చేసానండి. ఇంకా పిల్లలైతే లెవ్వలేరండి. ఇంకా పిల్లలు లోపలైతే పడుకున్నారనమాట. సో, మా అత్తమ్మ పడుకుంది. ఇంకా మా ఆయనైతే నాతో పాటే లేచారండి. సో, పొలం సైడ్ వెళ్తా కొంచెం తొందరగా అనేసి తనైతే తొందరగా బ్రష్ అయితే చేసేసుకుంటున్నాడనమాట. ఇంకా మార్నింగే వెళ్ళి కొంచెం పొలం సైడ్ అటు తిరిగేసి వచ్చేలోగా ఇంకా పిల్లలకి టైం అయితే అయిపోతుందనమాట. సో, ఇంకా అభినైతే తొందరగా స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా తను బైక్ మీద వెళ్ళేసి డ్రాప్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదండి. అందుకే ఇంకా పొద్దున్న లేచి తను పొలం సైడ్ వెళ్ళేసి వస్తే ఒక గంట సేపట్లోగా వచ్చేస్తాడనమాట. సో, అందుకే పిల్లలు లేచి రెడీ అయ్యేలోపు తనైతే ఇంకా బ్రష్ చేసేసుకొని వెళ్ళాలి అనుకున్నాడు. ఇంకా ఆలోపు నేనైతే ఇంకా ఇంట్లో పనులు అలానే వంట పని అయితే పూర్తి చేసేసుకోవాలన్నమాట. సో, అందుకే ఇంకా ఫస్ట్ అయితే నేను అన్నం పెట్టేశానండి. ఇంకా అన్నం అయితే అయిపోవచ్చిందనమాట. సో, లోపలికొచ్చిన తర్వాత ఇంకా మా అబ్బి అయితే లేచి ఇంకా మమ్మీ నేను నిన్న ఎగ్జామ్ రాశాను, చాలా బాగా రాశాను, నువ్వెందుకు అడగలేవు నన్ను నైటు అనేసి ఇంకా అడుగుతున్నాడనమాట. నాకైతే పొద్దున్న లేవగానే ఇంకా ఎందుకోనండి షాప్ నుంచి రాగానే స్ట్రెస్ ఎక్కువైపోతుందనమాట. సో, ఇంకా పిల్లలతోని మాట్లాడాలన్నా ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటాను, ఒక్కొక్కసారి బాగా చిరాగ్గా ఉంటాననమాట. సో, అక్కడ జరిగే సంఘటనలతోని ఆ దేవుడు ఎందుకో అసలు పగబట్టినట్టే చేస్తాడనమాట. సో, ఏంటోనండి వచ్చిన వాళ్ళకి కష్టాలొస్తాయి, రాని వాళ్ళకు బానే ఉంటారనమాట. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అని చెప్తే చాలా పెద్ద రీజన్ అయితే ఉందనమాట. సో, ఇంటికొచ్చిన తర్వాత పిల్లలతో ఒక గంట సేపు మంచిగా మాట్లాడి వాళ్ళతో సరదాగా ఉందామన్నా అసలు ఈ 2-3 డేస్ నుంచి అయితే మొత్తం అసలు డల్ అయిపోయానండి. అక్కడ జరిగే విషయాలతోని ఇంకా ఇంటికొచ్చిన తర్వాత నాకైతే నార్మల్గా అవ్వట్లేదనమాట. నేనైతే అసలు చెప్పాలంటే 1 వీక్ 2 వీక్స్ అయిందండి చెప్పాలంటే. సో, అప్పటి నుంచి నేను డల్గా ఉన్నాననమాట. ఇంకా కొంతమంది అయితే నాకు కామెంట్ కూడా చేశారనమాట. సో, ఏంటి అంటే నేను పెట్టే వీడియోస్కి నేను మీ ఫేస్లో గ్లో లేదు, కొంచెం డల్గా అనిపిస్తున్నారు, ఏమైంది ఏంటి అనేసి చాలామంది నాకైతే కామెంట్ కూడా చేశారండి. సో, అప్పుడు నేను కామెంట్ రూపంలో అయితే ఏం చెప్పలేకపోయినానమాట. సో, అది చెప్పే విషయం అయితే చిన్న విషయం కాదండి, నాకు సంబంధించి అది చాలా పెద్ద విషయం అనమాట. సో, అందుకే నేను ఎవరితో షేర్ చేసుకోలేదనమాట. సో, ఇప్పుడు లాంగ్ వీడియోలో కొంచెం రిలీఫ్గా మాట్లాడుకుంటూ షేర్ చేసుకుందాం అనేసి అయితే నేను అనుకున్నానండి. ఎందుకో చెప్పాలనిపించింది నాకు. అందుకే ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాననమాట. అసలు వచ్చిన వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తాయో నాకైతే అర్థం కాదండి. కానీ నాకైతే అసలు ఎప్పుడు నేను ఒకటి అనుకుంటే ఒకటి అయిపోతూ ఉంటాయన్నమాట. సో, నాకైతే చాలా రోజుల నుంచి కాదండి, చాలా సంవత్సరాల నుంచి అయితే మా ఇద్దరికి అంటే మా వారికి కానీ నాకు కానీ కరెక్ట్గా ఇద్దరికి కలిపి కష్టాలనేది సేమ్ వస్తాయి, సుఖాలనేది సేమ్ వస్తాయండి. సో, మేము బాధపడిన రోజులే ఎక్కున్నాయి కానీ మేము సంతోషపడిన రోజులంటూ మాకు ఏవీ లేవన్నమాట. మాకు మేమే తెచ్చుకున్న సంతోషం అంతే కానీ మాకు వచ్చిన సంతోషం అయితే ఏం లేదండి నిజం చెప్పాలంటే. ఇంకా ఏంటోనండి అసలు నాకైనా సరే మా వారికైనా సరే మాకైతే ఎలాంటి జాబ్ కానీ ఏది లేదండి. మేమైతే నేనేం చేస్తానో మీకైతే ప్రతి వీడియోస్లో అయితే నేను చెప్తూ ఉంటాను కదండి, నాకైతే బ్యాంగిల్ స్టోర్ ఉంది అని చెప్పేసి. ఇంకా మా వారైతే పొలం చూసుకుంటాడు, బయట ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటాడు. అంటే ఇట్లా యూనివర్సిటీలో ట్రావెల్స్ అనేది చేస్తూ ఉంటాడండి, హైయర్ వెహికల్స్ అనేది పంపిస్తూ ఉంటాడనమాట. ఇంకా మా వారు చేస్తున్న పని కూడా చాలా కష్టం అండి. డైలీ చాలా స్ట్రెస్ ఉంటుంది అనమాట, వెహికల్స్ని పంపించడం అది ఇది. ఇంకా ఈ కాలంలో అయితే ఖర్చు ఎక్కువ, ఇన్కమ్ తక్కువ. సో, చిన్నగా మేము ఏదో పెట్టుకొని నాకు సంబంధించింది నేను, తనకు సంబంధించింది తను ఏదో చేసుకొని మాకంటూ ఉన్న పిల్లలతోనే మేము వాళ్ళని మంచిగా చదివించుకుందాం, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని జీవితాన్ని గడిపేసుకుందాం అనుకుంటామండి. అసలు దేవుడిది తప్పనాలో మన చుట్టూ ఉన్న మనుషులది తప్పనాలో నాకైతే అర్థం కాదనమాట. సో,
బ్యాంగిల్ స్టోర్ పెట్టి నేనైతే 4 ఇయర్స్ అవుతుందండి. అది స్టార్టింగ్ అయితే మంచిగా రన్ అయిందనమాట. కొంచెం మళ్ళీ ఒక సంవత్సరం ఏదో డల్ అయిపోయిందండి. చాలా బాధ అనిపించిందనమాట. తీసేద్దామా? ఉంచుదామా? నాకంత అంటే అప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. అలానే సాటిస్ఫై లేదనమాట. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరేనండి, నేను స్టార్టింగ్ చాలా బాగా రన్ అయితే చేశాననమాట. ఇంకా తర్వాత మళ్ళీ రన్ చేద్దామంటే డల్ అయిపోయిందనమాట. ఇంకా సర్లే కొన్ని రోజులు అట్లా ఇట్లా ఉంటది గదా! తెచ్చుకొని ఏదో చూద్దాంలే ఇంకొన్ని సంవత్సరాలు చూద్దాము. ఇప్పుడే గదా స్టార్ట్ చేసింది అనేసి బలవంతంగా మేమైతే నడిపించుకున్నామండి. తీరా నడిచి ఇప్పుడైతే ఒక దారికొచ్చిందనమాట. మంచిగా నడిచే టైంలోనే ఇప్పుడు నేను మా పిల్లలకి కనీసం నా వంతు నేను సహాయం చేసి నేను ఫ్యామిలీని కొంచెమైనా హెల్ప్ అవుతాను, నేను మా వారికి సపోర్ట్‌గా ఉంటాను అనుకునే టైంలోనే ఇంకా పక్కనే నా పక్కనే అంటే నా షాప్ పక్కనే ఇంకో షాప్ అయితే మ్యాచింగ్ సెంటర్ వచ్చేసిందండి. అసలు 15 డేస్ నుంచి నాకైతే అసలు నిద్ర లేదు, సరిగా అన్నం తినబుద్ధి కావట్లేదు, ఏం లేదండి. ఏదో నేను ఉన్నానా అంటే ఉన్నా అన్నట్టుగానే ఉంటున్నాననమాట. మీకు వీడియోస్లో అయినా సరే, నేను మా పిల్లలతోనైనా సరే మనసులో ఒకటి మెదులుతూ ఉంటుంది, నేను పైకి ఒకలా ఉంటాననమాట. అది చెప్పుకునే బాధ అయితే మా వారితో చెప్పుకుంటూ చాలాసార్లు నేనైతే ఏడ్చానండి. అసలు తినకుండా పడుకోవడము, ఇంకా ఏడ్చి మొత్తం మెంటల్ కండిషన్‌కి వచ్చేసాననమాట. అంత మొత్తం భయంకరంగా బాధపడ్డానండి నేనైతే నిజం చెప్పుకోవాలంటే. ఇంకా నేనైతే నిజం చెప్పాలంటే నాకసలు చేతిలో ఒక్క పని కూడా లేదండి. ఆ టైంలో నాకు అదైతే దొరికిందనమాట. ఇంకా దొరికిన దాన్ని ఎందుకు వదులుకోవాలా అనేసి మా వారైతే చాలా కష్టపడి నాకైతే ఇప్పించారనమాట. సో, బయట అప్పు చేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చి ఆ టైంలో మాకైతే ఇప్పించాడండి. ఆ టైం ఎలా ఉందంటే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుంటానండి. సో, అదే ఆ పరిస్థితి ఎలా అంటే అసలు చెప్పుకోలేమనమాట. సో, అంత పెద్ద సమస్యలో నుంచి బయటపడి మేము ఆ షాప్‌ని తీసుకొని ఇంకా అలానే రన్ చేస్తూ ఆ అప్పులైతే తీర్చేసామనమాట. సో, మొత్తానికి అప్పులు తీరిపోయాయి కదా! ఇప్పుడు మంచిగా మళ్ళీ డెవలప్ చేసుకొని మళ్ళీ షాప్‌ని మంచిగా గ్రోత్ చేసుకుందాం అనే టైంకైతే ఇంకా దరిద్రుడు చేసిన పనికైతే ఇంకా మాకైతే మొత్తం లాసే అని చెప్పుకోవచ్చనమాట. సో, పక్కపక్కనే 2 షాపులు సేమ్ ఉంటే ఎంత లాస్ వస్తదో మీకైతే అందరికీ తెలిసిందే కదండీ. సో, తన దగ్గర తక్కువుంటే తన దగ్గరికే వెళ్ళిపోతారు. ఇంకా మన దగ్గర తక్కువుంటే మన దగ్గరికి అన్నట్టు అయిపోతదనమాట. సో, ఇంకా తనతో పోటీ పడి మనము కూడా షాప్‌ని డెవలప్‌మెంట్ చేసుకుందామని చెప్తే అస్సలు కుదరని పనండి. సో, చాలా లక్షల ఖర్చు చేస్తేనే అంత పెద్ద షాప్‌నైతే డెవలప్ అయితే చేసుకోగలుగుతామనమాట. సో, ఇప్పటికిప్పుడు అంత ఖర్చు చేసి మనం డెవలప్ చేసుకునేంత లేదు. మళ్ళీ దాంతో ఇంకా చెప్పుకోవాలంటే ఒక యుద్ధం చేసినట్టేనండి. సో, ఆ షాపు తీయలేము, మనము చెయ్యలేము అన్న పరిస్థితులు అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే పక్కకే కాంపిటీషన్ ఉన్న షాప్‌ని తీసుకోండి అంటే ఎవ్వరు తీసుకోలేరు. ఇంకా మనమే నడిపించుకుందామా అంటే చాలా స్ట్రెస్ అయితే ఉంటుందండి. డైలీ విసుగొచ్చేస్తదనమాట వచ్చిన వాళ్ళతోనైతే. ఇంకా ఎంత కష్టం ఉంటదంటే అదైతే అనుభవిస్తున్న నాకైతే చాలా బాగా తెలుసండి. సో, ఈ కాలంలో పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళకు ఒక మంచి పొజిషన్‌లో ఉంచాలంటే చాలా ఖర్చు ఉంటుంది. చాలా కష్టపడితేనే వాళ్ళనైతే మనం ఆ స్థితికైతే తెచ్చుకోగలుగుతామనమాట. సో, అంత చేసే పరిస్థితులైతే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకే వీలవ్వట్లేదండి. ఇంకా మనమెంత అనేసి. సో, అలా ఉంటదనమాట. పరిస్థితులైతే వచ్చాయండి. సో, ఇంకా చూడాలి ఆ దేవుడి దయ వల్ల బయటపడతానా, ఎలా జరుగుతుంది నా జర్నీ అనేసి అయితే మీతో చెప్పుకుంటూ ఇంకా మీకైతే షేర్ చేసుకుంటూ ఉంటానండి. సో, వ్లాగ్ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.